నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న కృషిని గుర్తించి మెప్మా అధికారులు సిబ్బంది 2 లక్షల రూపాయల విరాళాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారికి అందజేసినట్లు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్లు కలిసి ఇందుకు సంబంధించిన చెక్కును అందజేశారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో మెప్మా మహిళా సంఘాల నుంచి సాయుధ దళాల సంక్షేమ నిధికి సేకరించిన 2 లక్షల రూపాయల చెక్కును మహిళా సంఘాల సభ్యులు మెప్మా పీడీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మున్సిపాలిటీల్లో మహిళా సంఘాల సభ్యులు తమ వంతు బాధ్యతగా 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారని, సైనిక కుటుంబాలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మహిళా సంఘాలు ముందుకు రావటం అభినందనీయమని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని బట్టి ఫ్లాగ్ డే నిధికి విరాళాలు అందించి దేశ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మెప్మా పీడీ శ్రీనివాసులు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న కృషిని అభినందిస్తూ తాము ఈ విరాళాన్ని అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ జి శ్రీనివాసులు, జిల్లా సైనిక సంక్షేమాధికారి రత్నారూత్, జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ టి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఇది మరి ఈ డబ్బులంతా కూడా ఆదోని పురపాలక సంఘము, అదేవిధంగా ఎమ్మిగనూరు మున్సిపాలిటీ, తర్వాత గూడూరు, తర్వాత కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహిళల నుంచి సేకరించడం జరిగింది. వాలంటరీగా, స్వచ్ఛందంగా సైనికులు చేసే త్యాగాలు వాటిని స్మరించుకుంటూ వాళ్లకు మా వంతు ఎంకరేజ్మెంట్గా సైనికులు చూపించే తెగువ, సాహసము వీటన్నిటికీ మా వంతు సహాయంగా మెప్మా మహిళలంతా కూడా సేకరించిన ఈ విరాళాన్ని 2 లక్షల రూపాయలని ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ మేడం సిరి గారి చేతుల మీదుగా, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. మా నుంచి ఎమ్గనూరు, గూడూరు, కర్నూలు, ఆదోని అన్ని ఊర్లతో కలిపి 2 లక్షల రూపాయలు సైనిక్ వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. ఇది మా చేతుల మీదుగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. పీడీ సారు, ఐబీ సార్ గారి సమక్షంలో కలెక్టర్ మేడం గారికి ఇవ్వడం జరిగింది. మా వంతు దేశానికి మెప్మా నుంచి మహిళలందరము మేము సహాయం చేస్తున్నామనే సంతోషం మా అందరికి ఉంది. మేము అందరం కలిసి అంటే ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు, కర్నూలు అన్ని మున్సిపాలిటీలు కలిసి సైనిక్ వెల్ఫేర్ ఫండ్ కింద 2 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. అది మా ఐబీ మురళీ సార్ చేతుల మీదుగా పీడీ సార్ చేతుల మీదుగా మేమందరం కలిసి కలెక్టర్ మేడంకి 2 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ మేడం ముందుగా సైనిక్ వెల్ఫేర్ ఫండ్ వెల్ఫేర్ ఆఫీసర్కి అందజేయడం జరిగింది. సాంఘిక నాటకం నడుస్తున్న చరిత్రకు దర్పణం అని, వర్తమాన సమాజ సమస్యలను బయటకు తీసుకువచ్చేందుకు ఇది కృషి చేస్తుందని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆచమనం నాటకం ప్రదర్శన నిర్వహించారు. నాటకం నడుస్తున్న చరిత్ర దర్పణం, సాంఘిక నాటకం నడుస్తున్న చరిత్రకు దర్పణం అని, వర్తమాన సమాజ సమస్యలను బయటకు తీసుకురావటంలో దోహదం చేస్తుందని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య తెలిపారు. ఆదివారం రాత్రి కాకినాడ ఎస్వి రంగారావు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆచమనం నాటక ప్రదర్శన జరిగింది. అంతకు ముందు తణుకు పట్టణానికి చెందిన పడాల జోస్న సంగీత విభావరి జరిగాయి. ఈ సందర్భంగా కళాకారులను సత్కరిస్తూ ప్రతి నెల చివరి ఆదివారం సాంఘిక నాటక ప్రదర్శన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సమాజాన్ని ఆహ్వానించి నిర్వహిస్తున్నామని పత్తి ఓబులయ్య తెలిపారు. అంతకుముందు ఇటీవల డాక్టరేట్ అందుకున్న నవీన్ గాయని పడాల జోష్నాతో పాటు ఆచమనం నాటక రచయిత వెంకన్న బాబును టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో సత్కరించారు. అనంతరం ఎస్వి రంగారావు కళాశాల వంటి కాకినాడ కళాకారులు మధ్యతరగతి కుటుంబం పిల్లల చదువులు, అప్పులు, సమస్యల మీద ఆచమనం నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాక్షేత్రం కార్యదర్శి యాగంటి ఈశ్వర్, సభ్యులు సివి రెడ్డి, రాజారత్నం, శ్రీనివాసరెడ్డి, వాల్మీకి రాముడు, బాల వెంకటేశ్వర్లు, గాన్ల లక్ష్మణ, కెవి రమణ, కె శివయ్య, మున్సిపల్ మేనేజర్ చిన్నరాముడు పాల్గొన్నారు. నగరంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 30వ తేదీ నుంచి హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ పోయకుండా అవసరమైన ఆదేశాలను జారీ చేశారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధనను అమలు చేసేందుకు కర్నూలు నగర ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుంటే నగరంలోని పెట్రోల్ బంకుల వద్ద వారికి పెట్రోల్ పోయకుండా ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి నగరంలోని ప్రధాన కూడళ్లలో నగర ట్రాఫిక్ పోలీసులు ఈ నెల 30వ తేదీ నుంచి నగరంలో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోయబోరని, ఈ విషయాన్ని గమనించి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచనలు జారీ చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించటం వల్ల ప్రమాదాల సమయంలో తలకు తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడవచ్చు అని తెలిపారు. కేవలం హెల్మెట్ ధరించకపోవటం వల్లే రహదారి ప్రమాదాలలో చాలా మంది ద్విచక్ర వాహనదారులు మరణిస్తున్నారని, దీనివల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమకు సహకరించాలని కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ విజ్ఞప్తి చేశారు. రేపు 30 డిసెంబర్ 2025 నుండి కర్నూలు పట్టణంలో హెల్మెట్ లేని వాళ్లకు, 2 వీలర్స్ వాళ్లకు పెట్రోల్ వేయబడదు. దీనికి గత 2 నెలల నుండి మేము కర్నూలు పట్టణంలో హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. దాని విషయంలో ప్రతి ఒక్కరికి అర్ధగంట 10 నిమిషాలు టైం ఇచ్చి హెల్మెట్ తెచ్చుకునే వాళ్ళకు హెల్మెట్ వేసినంత 185 రూపాయలు చలానా వేస్తున్నాము. రేపటి నుండి 1035 రూపాయలు జరిమానా విధించబడుతుంది హెల్మెట్ లేని వాళ్లకు. మరియు పెట్రోల్ బంకులో నో హెల్మెట్ నో పెట్రోల్ అనేది పోతున్నాము. ఈ విషయంలో గత వారం రోజుల ముందు నుంచి సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, పేపర్లో, అదేవిధంగా అన్ని కూడలలో రాజ్వేర్ కానీ, సి క్యాంప్ కానీ, 5 రోడ్స్ కానీ, బల్లార్ చౌరస్తా, జీజీహెచ్, సి క్యాంప్, నంద్యాల పోస్టులో అన్ని పోస్టులు వేయడం జరిగింది. ఇది వారం ముందు వేసాము. కనుక ప్రజలందరూ మీరు 1000 రూపాయలు పెట్టడం కన్నా 600-700 రూపాయలు అయ్యే హెల్మెట్ కొనుక్కొని మీ ప్రాణం కాపాడుకోండి. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత నిరుద్యోగులకు ఇచ్చే సబ్సిడీ రుణాలను కూటమి ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని కూటమి ప్రభుత్వ దళిత జేఏసీ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరిని కలిసి వారు వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి సబ్సిడీతో కూడిన రుణాలను మంజూరు చేయాలని కోరుతూ కూటమి ప్రభుత్వ దళిత జేఏసీ నాయకులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ జేఏసీ చైర్మన్ ఏసన్న, గిడ్డన్న, వైస్ చైర్మన్ వేల్పుల గోపాల్, కూటమి జేఏసీ నాయకులు భాస్కర్ రావు, సూర్యకుమార్, ప్రకాష్, రాంబాబు, నాగరాజు, దాసు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ దళిత యువకులకు అందించాల్సిన సబ్సిడీతో కూడిన రుణాలను ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దళిత యువకులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలను ఇచ్చి ప్రోత్సహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ కార్యక్రమం నడుపుతున్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్సిడీ రుణాలను అందించకుండా అన్యాయం చేసిందన్నారు. ఈ విషయాన్ని గమనించి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దళిత నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని సబ్సిడీతో కూడిన రుణాలను ఇచ్చి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత 6.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు, నిరుద్యోగ యువకులకు ఎలాంటి సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదు. గతంలో 2014 నుంచి 2019 వరకు కానీ, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కానీ ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతులకు స్వయం ఉపాధి పథకాల కింద సబ్సిడీ రుణాలు ఇచ్చేటివి. గత 6.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎలాంటి సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదు. కావున అడగనిది అమ్మైనా పెట్టదే అనే విధంగా మేము తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన దళిత పార్టీ నాయకులము ఒక ఎస్సీ కూటమి ఎస్సీ జేఏసీగా ఏర్పడి ఈరోజు కలెక్టర్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వచ్చే బడ్జెట్లో ఎస్సీ కార్పొరేషన్కి నిధులు కేటాయించి ఎస్సీ ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా మేము విన్నపం చేస్తున్నాము. సామాజిక వర్గం అంటే ఎస్సీ సామాజిక వర్గాన్ని ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళు గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నిధులను మరి రేపు మార్చి బడ్జెట్లో వాళ్ళు ప్రవేశపెట్టి దళితులకి న్యాయం చేస్తారని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ రాష్ట్రంలో మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుంది. మరి కేంద్ర ప్రభుత్వము NSFDC నిధులు కూడా
మన రాష్ట్రానికి వస్తాయి. దాన్ని పరిగణలో తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వము కొంచెం దృష్టి పెట్టుకొని దళితులకి న్యాయం చేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఓర్వకల్లు మండలం బొడ్డువానిపల్లి గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాలకు అధికారులు రిజిస్ట్రేషన్ చేయకపోవడాన్ని నిరసిస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించనున్నట్లు గ్రామ ప్రజలు తెలియజేశారు. ఈ మేరకు వారు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఓర్వకల్లు మండల పరిధిలోని బొడ్డువానిపల్లె గ్రామ ప్రజలు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ తమ గ్రామంలో గత 70 సంవత్సరాలుగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండి వారసత్వ అనుభవంలో ఉన్నప్పటికీ ఎస్సీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన భూములు 200 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ భూములను అధికారులు వివిధ కారణాల వల్ల రిజిస్టర్ చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నారు చెప్పారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు సంబంధించిన భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్ కాకుండా అధికారులు అడ్డుపడుతున్నారని వెల్లడించారు. తమ సమస్యను పరిష్కరించాలని, లేకపోతే రానున్న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తమ గ్రామ ప్రజలు బహిష్కరిస్తారని వారు తెలిపారు. 15-20 సంవత్సరాలుగా శాంతియుతంగా పోరాడడం అంటే అర్జీల ద్వారా ఇచ్చాం, కలెక్టర్లకు ఇచ్చాం, ఎమ్మెల్యేలకు ఇచ్చాం, ఎంపీలకు ఇచ్చాం. ఊర్లో గ్రామ సభలు పెట్టేప్పుడు భూ సమస్యలు అంటే భూ సమస్యల్లో పత్రాలు ఇచ్చాం. అందరిలో భూ సమస్యలు పత్రాలు ఇచ్చిన తర్వాతే మేము మీడియా మిత్రులకు రావడం జరిగింది. ఎందుకంటే మా జేబులు మా తాతల కానుండి పొలం అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బైరాపన ఉండే ఓన్లీ ఎస్సీ, బీసీ, మైనార్టీ పేద ప్రజలకు మాత్రమే లేవు ఇవి. మిగిలిన వాళ్ళందరికీ పట్టాలు ఉన్నాయి. ఫారెస్ట్లో ఉన్న కూడా పట్టాలు ఉన్నాయి. కానీ మేము ఫారెస్ట్కు దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉండి ఊరికి దగ్గరలో అందుబాటులో ఉన్న పొలాలలో ఫారెస్ట్ అని చెప్పి అంటున్నారు. కానీ ఫారెస్ట్ ఆఫీసర్ అడిగితే అయ్యా మీరు ఫారెస్ట్ కాదంటాడు. ఎంఆర్ఓ మాత్రం గతంలో మాకు పట్టాలు, పాస్బుక్లు దాదాపుగా మేము 100 సంవత్సరాలు కూడా అనుభవంలో ఉన్నామని అడంగళ్ళు, వన్పిలు కూడా ఉన్నాయి మా దగ్గర. అంటే ఈ విధంగా పాస్బుక్లు, పట్టాలు ఉన్నాయి. అదేవిధంగా అడంగళ్ళు ఉన్నాయి. వాటన్నిటిని వారు తీసేసి ఇప్పుడు లేదండి మాన్యువల్ అప్పుడు మస్తు రాసి ఇచ్చింటారు, ఇప్పుడు మాత్రం మేము ఆన్లైన్ చేయమని చెప్పేసి నిఖండిగా చెప్తున్నారు. అంటే ఎన్నోసార్లు అడిగాం, సార్ మాకు మాటపూర్వకంగా కాదు రాతపూర్వకంగా చెప్పియండి, మాకు ఫారెస్ట్ ఆఫీసర్ ద్వారా కూడా మాకు చెప్పి అని చెప్పి కోరాం. కానీ ఇంతవరకు కూడా పట్టించుకోలేదు. కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాం. 2 ఏళ్ళు ఉంటే మళ్ళీ కలెక్టర్ మారుతారు. అది ఆ అర్జీ వచ్చేసరికి అయ్యా మీకు అక్నాల్మెంట్ ఇచ్చాము, ఎంఆర్ఓ గారు ఇచ్చారు కదా వాడికి అయిపోయింది అని చెప్పి అంటున్నారు. కానీ ఎంఆర్ఓ గారికి చాలాసార్లు రిక్వెస్ట్ చేశాం, సార్ మీరు ఖచ్చితంగా అక్నాల్మెంటే ఇచ్చారు కదా, మరి ఫారెస్ట్ ఆఫీసర్ మీరు ఒక్కసారినా రాశారా అంటే లేదు మేము రాయం, అది మీరు చెప్పించుకొని ఎవరితోనే చెప్పించుకొని అంటే బాగా పలుకుబడిన వ్యక్తి చెప్పాలంట. అంత పేద ప్రజలం, తిన్నీకే కూడా ఒక పూట పనికి పోకుంటే గడవని వాళ్ళం. అటువంటి వాళ్ళం మేము ఎవరి దగ్గరికి పోవాలా? ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అంటే ఊర్లో ఓట్లకు వస్తారు కాబట్టి ఎమ్మెల్యేలు తెలుసు అనమాట. లేకుంటే ఊర్లో సర్పంచ్ అభ్యర్థులు కదా వాళ్ళు తెలుసు. మేము వాళ్ళ కాడికి పోతే ఓట్లు వచ్చినప్పుడు ఈ సంవత్సరం మీకు చేస్తాం, ఈసారి మాకు ఓట్లు వేయండి అని చెప్తారు. కానీ ఆయనతో ఓట్లు అయిపోయినాక చూద్దాం రా ఎమ్మెల్యే కాడికి పోదామని చెప్పేసి ఎమ్మెల్యేగా దొరకపోతారు. కానీ పనులు మాత్రం ఏం చేయరు. ఆయనతో వాళ్ళ అవసరం భూపతి కోసం వాడుకొని వదిలిపెట్టేయడం. ఆ విధంగా దాదాపుగా అంటే ఇప్పుడు యువత కాబట్టి మేము కొంచెం చదువుకున్నాం, మా నాయనలు మా జైనలు ఎవరు చదువుకోలేరు, అంతా మోటు వాళ్ళే. మీరు ఎందుకంటే ఇంత ఆవేదన ఎందుకు చేస్తున్నామంటే చిన్న పల్లెటూరు మాది, పెద్ద గ్రామం కాదు, చాలా చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో అంతా చదువురాని వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. వాళ్ళని ఏం చేశారు, విభజించు పాలించనే సామెత ఉంది కదా, ఆ విధంగా ప్రధాన డిమాండ్ ఏం లేదండి. మాకందరకు మా డిమాండ్స్ ఒకటే, మా రైతులకు అందరికీ మేము 100 సంవత్సరాల అనుభవంలో ఉన్నాం, మా పొలాలు మాకు పట్టా పాస్బుక్లతో పాటు ఆన్లైన్లో ఎక్కించాలి. ఈ డిమాండ్ మేము చేస్తున్నాం. నా పేరు బి రవికుమార్, బొడ్డువానిపల్లి గ్రామస్తులము. ముందుగా మీడియా మిత్రులకు అందరకు మా సమస్యను విన్నవించుకుంటున్నాము. ఏ రకంగా అంటే దాదాపుగా 100 సంవత్సరాల నుండి మేము మా పితరులు, మా జేబులు, మా నాయనలు మేము సాగు చేసుకున్న భూములను ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము అధికారులు మాకు 100 సంవత్సరాల సాగులో ఉన్న భూములను మీ పైన లేవు అని చెప్పి చెప్తున్నారు. ఏ రకంగా మీరు చెప్పగలుగుతున్నారు? 100 సంవత్సరాలు ఇప్పుడు ప్రభుత్వానికి ఏదైనా జీవోలు మార్చుకోవాలనుకుంటే వెంటనే ఈ జీవోని మారుస్తున్నాము, ఆ జీవోని మారుస్తున్నాము, తమకు అనుకూలంగా మార్చుకుంటున్నప్పుడు పేదలమైనట్టు మా భూములకు మీరు ఎందుకు 100 సంవత్సరాల సాగులో భూములకు పట్టా పాస్బుక్లు ఇవ్వడం లేదు, రిజిస్ట్రేషన్ కావడం లేదు? ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాము, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, గతంలో ఉన్నట్టు కలెక్టర్ గారి దగ్గరికి డిఎఫ్ఓ దగ్గరికి వెళ్ళాము. డిఎఫ్ఓ గారి దగ్గరికి వెళ్తే ఈ పొలాలు మీకు
మా ఆధీనంలో లేవు, అంటే ఫారెస్ట్ ఆఫీసర్లకు సంబంధించి ఇవి కాదు, 100 సంవత్సరాలు మీరు ఆధీనంలో ఉన్నారు కాబట్టి మీకే చెందుతుందని చెప్పేసి డిఎఫ్ఓ గారు చెప్తున్నారు. ఎంఆర్ఓ గారు మాత్రము ఇది ఫారెస్ట్ భూమి అని చెప్తున్నారు. ఎలా చెప్పగలుగుతారు మీరు ఫారెస్ట్ భూమి అని చెప్పేసి? మాకు భారత రాజ్యాంగం వర్తించదా? భారత రాజ్యాంగంలో మేము లేమా? మాకేమైనా బ్రిటిష్ రాజ్యాంగం ఏమైనా కొత్తగా ఉందా? మాకు ఈ ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకే ఎందుకు మమ్మల్ని అణిచివేస్తున్నారు? కావున దయించి మేము 100 సంవత్సరాల సాగులో చేసుకున్నటువంటి ఈ భూములను మా పైన రిజిస్ట్రేషన్ చేసి పట్ట పాస్బుక్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. గతంలో కూడా చాలాసార్లు అనేకంగా రాజకీయ నాయకులను కలిసినాము. అయ్యా వైసీపీ కాదు, టీడీపీ కాదు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుని అయ్యా మేము పేదలము, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని కలిసాము. ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరి చరితక్క గారిని కూడా మేము కలసడం జరిగింది. కానీ ఎలక్షన్ల వరకు మాత్రమే అయ్యా మేము ప్రభుత్వంలోకి వస్తున్నాము, ప్రభుత్వం మన అధికారంలోకి వస్తుంది, మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడమే కానీ ప్రభుత్వం అంటే ఓట్లు వేసేంత వరకే కానీ మళ్ళీ తర్వాత మా పైన ఎవరే కానీ జాలి దయగా ఉంచి మాకు ఈ పరిష్కారం మా భూములు మాకు కావాలని ఎవరు చేయడం లేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సమస్యలతో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. తన సిఫారసు మేరకు మంజూరైన 47 మంది బాధితులకు 40 లక్షల రూపాయల చెక్కులను ఆమె అందజేశారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 47 మంది బాధితులకు సుమారు 40 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను స్థానిక పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినప్పటికీ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇతోధికంగా ఆర్థిక సహాయం అందజేస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వేగంగా సహాయ చెక్కులు అందుతున్నాయని, ఇది రోగుల పాలిట వరమని వెల్లడించారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నుంచి తాను సిఫారసు చేసిన 47 మందికి దాదాపు 40 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కుల రూపంలో అందిందని వివరించారు. చెక్కులు పంపటం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తాను అండగా ఉన్నానన్న భావన కలిగిస్తున్నారని, ఇది ఎంతో మంచి విషయమని తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలు జరుగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందుకున్న బాధితులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ పాలిట దేవుడిలా భావిస్తున్నామని అన్నారు. తమ ఆర్థిక పరిస్థితిని గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు సీఎం సహాయ నిధి నుంచి చెక్కులు పంపిణీ చేయటం ఆనందంగా ఉందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకొని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని డానియల్ రాజు ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుమన్ కోరారు. నగరంలోని బాలాజీ నగర్లో తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా డేనియల్ రాజు ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుమన్ ఆధ్వర్యంలో నగరంలోని బాలాజీ నగర్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని సుమన్ తల్లి జ్యోతి, సతీమణి మానస కుటుంబ సభ్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా కొంతమంది ప్రాణాలైన నిలపాలన్న ఉద్దేశంతో రక్తదానం శిబిరాన్ని నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. యువత రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకొని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయటం వల్ల ప్రాణదాతలుగా మిగులుతారని, ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని 23వ వార్డు టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. వార్డు పరిధిలోని శుద్ధవాగు వంకపై ఉన్న మట్టిని తొలగించారు. నగరంలోని శ్రీరామ్ నగర్లో ఉన్న శుద్ధవాగు వంక వద్ద పేరుకుపోయిన మట్టిని స్థానిక టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో తొలగించారు. శుద్ధవాగు వంక పైభాగంలో పేరుకుపోయిన మట్టి వల్ల ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని తాము రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో తొలగిస్తున్నామని తెలిపారు. కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా అమలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. తమ శ్రీరామ్ నగర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో చేపడుతున్నామని తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ప్రిన్సిపల్ గారికి వాటిలో పైన ఇక్కడ దాకా బెచ్చింది మాకు చెట్టు పెడుతున్నాయి భారీగా జరుగుతుంది. మా కానీ చెప్పడంతో మేము కేసీపీ దొరుకుని వచ్చి
మొత్తం మట్టి అంతా నిల్వలు చేసి అన్ని చెట్లు కానీ అన్ని కానీ మొత్తం తీయడం జరుగుతుంది. అందులో శ్రీరామ్ 3వ వార్డు, లక్ష్మీనారాయణ 4వ వార్డు, దర్శన ఇన్ఛార్జి నా పేరు ప్రవీణ్ కుమార్. అదేవిధంగా మా బూత్ ఇన్ఛార్జి మేరక్క కానీ, మా బూత్ ఇన్ఛార్జి మా మధ్య మామ కానీ, వారిని ప్రజలు ప్రజలందరూ ఇక్కడున్న ప్రజలందరినీ తెలుసుకొని సార్ వాళ్ళని కానీ అన్న వాళ్ళని కానీ అందరినీ కలుపుకొని ఇక్కడ ఉన్న సమస్యను క్లియర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా గలీజ్గా చేస్తున్నారు. మాకు దోమలు వస్తున్నాయి, ఇంట్లోకి ఎలకలు పాములు వస్తున్నాయి, మాకు నీటి చేయడానికి చెప్పడంతో శ్రీరామనాథుడు పైన శుద్ధబాబు కాడ ఉన్న క్లీన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా భరత్ ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నందుకు శ్రీరామనాథ్ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన 11వ రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలను ఆయన ప్రారంభించారు. 11వ రాష్ట్ర స్థాయి రగ్బీ సబ్ జూనియర్ పోటీలను కర్నూలుకు చెందిన గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని ఆదర్శ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 15 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయ జట్టుకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో సైతం పాల్గొనాలని కోరారు. క్రీడల్లో రాణిస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని, అందుకు భారత మహిళా క్రికెట్ జట్టు నిదర్శనమన్నారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే చదువులో రాణించడంతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు సైతం క్రీడా కోటాలో వస్తుందని అన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్కి దూరంగా ఉండి మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. కార్యక్రమంలో క్రీడా ప్రతినిధులు రామాంజనేయులు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. రామాంజనేయులు గారు, జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేందర్ గారు, స్పోర్ట్స్ రిజర్వేషన్ కోటాలో కూడా ఇది ఒలింపిక్ గేమ్ కాబట్టి మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇదే కాకుండా స్పోర్ట్స్లో రాణించడం వలన మెంటల్ కాన్సన్ట్రేషను, మెంటల్ ఎజిలిటీ, సౌండ్ మైండ్ డెవలప్ అయ్యి ఫిజికల్ బాడీ కూడా ఇంప్రూవ్ అయ్యి బ్రీదింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యి వీళ్ళు రేపు ఫ్యూచర్లో చక్కని సిటిజన్స్గా మారి దేశ అభివృద్ధికి వీళ్ళు ఎంతో ఉపయోగపడతారు. ఫ్రూట్స్, ప్రోటీన్స్ ఉండేటివి ఫుడ్ బాగా తీసుకోవాలి. మీ ఇంట్లో మీ అమ్మ పెట్టే ఆహారంని మీరు తల్లిని బాధించకుండా తిని బాగుపడాలని కోరుకుంటున్నా. అమ్మ ఇచ్చే ఫుడ్లో ఆత్మీయత కూడా కలిసి ఉంటుంది, అందుకే రుచి ఎక్కువ ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ఇక్కడ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి గెలుపు ఓటములు అనేవి సమానంగా తీసుకోవాలి. గెలిచిన వాళ్ళు గొప్ప కాదు, ఓడిపోయిన వాళ్ళు తక్కువ అని కాదు. పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విక్టరీ. హెల్త్ ఇంపార్టెంట్, వెల్త్ ఆటోమేటిక్గా హెల్త్ ఎంబడి ఫాలో అవుతుంది. మీరందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని, మన దేశ కిరీటాన్ని ప్రపంచ మ్యాప్లో రెపరెపలాడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రామాంజనేయులు గారికి, మన సురేందర్ గారికి అందరికీ నా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన తిమ్మయ్య సార్ను జన్మలకు గుర్తుపెట్టుకోవాలి, హరికిషన్ను, తిమ్మయ్య సార్ను. అలాగే వాళ్ళు కూడా బాగుండాలని, వాళ్ళ స్కూల్ డెవలప్ కావాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే దానికి వాచింగ్ సిటీ న్యూస్.